హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి తల విదిలించి స్పృహలోకి వచ్చిన వియాన్, ఏంటి ఇది నాకే వార్నింగ్ ఇస్తుంది? ఇంటికి వస్తుందా? ఇంటికి రాని, ఎలా వస్తుందో నేను చూసుకుంటాను. మేడం గారికి నా ఇంటి గేటు దాటి లోపలికి అడుగు కూడా పెట్టనివ్వను. నిన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదనుకుంటా ఈవిడ గారికి. ఈసారి కొంచెం గట్టిగా, స్ట్రాంగ్గా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా, నా వైపు తిరిగి చూడాలి అంటేనే భయపడేలా ఇవ్వాలి అని అనుకుంటూ మనసులోనే ఫిక్స్ అయిపోయాడు అతను. శశిక వస్తుంది అని ఆమె కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని ఉన్నాడు విహాన్. అలా ఒక 15 నిమిషాలు గడిచిన తర్వాత పైనుంచి కిందకి దిగుతూ ఉన్న శశికని చూసి కప్పలా నోరు తెరిచి అక్కా అంటూ గట్టిగా అరిచింది వనజ. ఆమె అలా అరవడంతో ఒక్క కాచాయిని మాత్రమే కాదు, అక్కడే ఉన్న విహాన్ కూడా అదిరిపడి ఒకసారిగా అటువైపు తిరిగి చూశారు. అక్కడ బ్లూ కలర్ జీన్స్పై మెరూన్ కలర్ టాప్ వేసి మొహానికి మాస్క్ పెట్టుకుని కిందకి దిగుతూ ఉంది శశిక. ఆమెని అలా అవతారంలో చూసి వాళ్ళు కూడా కొంచెం షాక్ అవడంతో, ఏంటి ఇది, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేదల్లా ఈ గెటప్ ఏంటే, సైడ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నావా ఏంటి అంటూ అయోమయంగా అడిగింది కాచాయిని. సైడ్ బిజినెస్ ఏంటి మామ్, దాని మెయిన్ బిజినెస్సే అది కదా. అందుకే కదా ఆ రోజు గోడ దూకి మరి మన ఇంట్లోకి వచ్చి మన గుండెలపై గుదిబండలా తయారయ్యింది, విసుగ్గా మొహం పెట్టి అన్నాడు విహాన్. ఆ మాటకి చాలా కోపం రావడంతో, విహాన్ గారు అంటూ గట్టిగా అరుస్తూ తన చూపుడు వేలు అతనికి చూపిస్తూ అతని మీదకి వస్తూ, మరొక్కసారి గోడ దూకుతుంది, గొడవ చేస్తుంది అన్న మాటలు మీ నోటి నుండి వచ్చాయి అంటే నిజంగా చెప్తున్నాను, నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది శశిక. ఏం చేస్తావే, ఏం చేస్తావు అంటూ రివర్స్లో ఆమె మీదకి వస్తూ ఆమె చూపిస్తున్న ఆ చూపుడు వేలు పట్టుకుని గట్టిగా వెనక్కి విరిచేస్తూ, నీకు నువ్వేం చేస్తావో తెలియదేమో కానీ ఇంకొకసారి నా మీద ఇలా ఏలు ఎత్తే ప్రయత్నం చేస్తే ఈ వేలే లేకుండా చేస్తాను, అది మాత్రం నాకు గ్యారంటీగా తెలుసు అన్నాడు విహాన్. వేలు గట్టిగా నొప్పి రావడంతో, బాబోయ్ నొప్పి, వదులు అంటూ అతనిని ఎంతగా అడిగినా కూడా అతను వదలకపోవడంతో, అయ్యో అత్తయ్య, నీ కొడుకు చంపేస్తున్నాడు, కాపాడు అంటూ గట్టిగా అరిచింది శశిక. ఆమె పిలవడంతో, అయ్యో రామా, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోతున్నాయో ఏంటో, ఈ మధ్యన బాగా మతిమరుపు ఒకటి వచ్చి చచ్చింది, వెళ్ళి చూసొస్తాను అంటూ కాచాయిని ఎస్కేప్ అయితే, అయ్యయ్యో బెడ్రూమ్లో గీజర్ ఆన్ చేసి కట్టడం మర్చిపోయాను, నేను వెళ్ళి కట్టేసి వస్తాను అని వనజ ఎస్కేప్ అయిపోయింది. అతను ఇంకా వేలు వదలకపోవడంతో ఏడు మొహం పెట్టుకుని, రాక్షసుడు లాంటి కొడుక్కి నన్ను బలిగా పడేసి మీరు హ్యాపీగా ఎస్కేప్ అయిపోతున్నారా, దుర్మార్గుల్లారా, వెళ్ళండి వెళ్ళండి, నాకు ఏదో ఒక్కరోజు రాకపోదు, అప్పుడు పగ తీర్చుకోనుకపోను అని అంటూ కోపంగా అతని వైపు చూసి, ఇంకా విరిచింది చాలు, ఆపండి, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే సాయంత్రం ఇంటికి వచ్చాక చూసుకుందాం, ప్రస్తుతానికి బయలుదేరదాం, టైం అయిపోతుంది, పదండి అంటూ అరిచింది శశిక. దాంతో చిన్నగా నవ్వుకుని ఆమె వేలు వదిలిపెట్టేసి పద అంటూ ఆమెను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు విహాన్. ఆఫీస్లో విహాన్ శశిక ఇద్దరూ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఆఫీస్లో వాతావరణం అంతా చాలా గందరగోళంగా ఉంది. స్టాఫ్ మొత్తం వర్క్ చేయడం మానేసి గుంపులు గుంపులుగా మీటింగులు పెట్టుకుని దేని గురించో చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. విహాన్ అక్కడికి వచ్చినా సరే వాళ్ళ డిస్కషన్లో ఎలాంటి మార్పు రాలేదు. అది చూసిన విహాన్కి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, అనిల్ అంటూ గట్టిగా పిలిచాడు అతను. దాంతో పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చిన అనిల్ కోపంగా ఉన్న అతన్ని చూసి, సార్ అది అంటూ ఏదో చెప్పడానికి సంకోచిస్తూ ఉన్నాడు. అతను అలా టైం వేస్ట్ చేయడంతో
ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఏం జరిగింది అంటూ అతన్ని కొంచెం గట్టిగానే అడిగాడు విహాన్. అది సార్, మీ క్యాబిన్ లోపల మీకోసం ఆర్ఎస్కే కంపెనీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు సార్. కొంచెం మీరు త్వరగా వస్తే బాగుంటుంది అంటూ కొంచెం భయంగానే చెప్పాడు అనిల్. ఆ కంపెనీ వాళ్ళతో ఆ టైంలో మీటింగ్ ఏమీ లేకపోవడంతో విహాన్కి ఏదో అనుమానం వచ్చింది. వాళ్ళు ఈ టైంలో రావడం ఏంటి అని కొంచెం కంగారుగా లోపలికి వెళుతూనే, పెట్టిన మీటింగ్లు చాలు, వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అంటూ స్టాఫ్కి వార్నింగ్ ఇచ్చి చాలా కోపంగా లోపలికి వెళ్ళిన అతనికి ఇంకా కోపంగా కనిపించారు అక్కడ ముగ్గురు మనుషులు. వాళ్ళకి కొంచెం దూరంగా నిలబడి భయంగా వారి వైపే చూస్తూ ఉంది రిషిక. అక్కడ వాతావరణం కొంచెం తేడాగా అనిపించడంతో ఏదో అనుమానం వచ్చినా దాన్ని పైకి కనబడనివ్వకుండా మేనేజ్ చేసుకుంటూ, హలో మిస్టర్ రోహిత్, గుడ్ మార్నింగ్. ఏంటి సడన్గా ఇలా వచ్చారు? మళ్ళీ ఏదైనా డీల్ కోసం వచ్చారా ఏంటి అంటూ నవ్వుతూ పలకరించాడు విహాన్. ఆ మాటకి సీరియస్ అవుతూ, ఏంటి మరొక డీల్నా? ఆల్రెడీ చేసుకున్న డీల్నే క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చాము. అలాంటిది మీ కంపెనీతో మరొక డీల్నా? నో వే. మళ్ళీ అలాంటి మిస్టేక్ జీవితంలో చేయదలుచుకోలేదు సీరియస్గా చెప్పాడు రోహిత్. అతను అంత సీరియస్గా మాట్లాడడంతో షాక్ అయిన విహాన్, వాట్ హ్యాపెన్ మిస్టర్ రోహిత్? డీల్ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? వాట్ ద ప్రాబ్లం అంటూ అయోమయంగా అడిగాడు విహాన్. పక్కన ఉన్న శశికకు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమీ అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఏంటని ఎంత కూల్గా అడుగుతున్నారు మిస్టర్ విహాన్? సీ దిస్, ఇవి మీరు డెమోగా మాకి చూపించిన డిజైన్స్. ఇవి చూసి ఇంప్రెస్ అయ్యి మీకు మేము కాంట్రాక్ట్ ఇచ్చాము. ఇంకా మన కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వనే లేదు, సేమ్ డిజైన్స్తో క్లాస్ బయటకు వచ్చాయి. అది కూడా మీరు రైవర్ కంపెనీ నుంచి. అంటే దీని అర్థం ఏంటి? మీరు వాళ్ళ డిజైన్ కాపీ చేసి న్యూ డిజైన్స్ అని మాకు అబద్ధం చెప్పి మా నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారు, అంతే కదా అంటూ సీరియస్ అయ్యాడు రోహిత్. ఆ మాట విన్న విహాన్కి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది. వాట్? డిజైన్స్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చాయా? కానీ ఇదెలా పాసిబుల్? ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు అనుకుంటున్నది మాత్రం తప్పు. మేము ఎప్పుడు వేరే వాళ్ళని కాపీ చేయాలని మోసం చేయాలని చూడం, న్యాయంగానే ఉంటాం అని అతనికి చెప్పి ఏం జరిగింది అన్నట్లు అనిల్ వైపు కోపంగా చూశాడు అతను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. మన డిజైన్స్ లీక్ అయ్యాయి. అది కూడా మన కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళే చేశారు అని నా అనుమానం. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని డిజైనింగ్ హెడ్ ప్రవర్తిక గారికి కాల్ చేస్తుంటే మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ చెప్పాడు అనిల్. ఆ మాటతో కోపం పీక్స్కి వెళ్ళిన విహాన్ చాలా కష్టం మీద తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ, అంటే ఇదంతా ఆ ఇడియట్ ప్రవర్తిక పని అన్నమాట అని మనసులో అనుకుని, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ మిస్టర్ రోహిత్. ఈ మిస్టేక్ ఎలా జరిగిందో మాకు అసలు తెలియదు. బట్ దీని గురించి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. న్యూ మోడల్ డిజైన్స్ మీకు రెడీ చేయించిస్తాను కొంచెం రిక్వెస్టింగ్గా అడిగాడు విహాన్. నా దగ్గర లేనిదే టైం మిస్టర్ విహాన్. మరో 2 రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో మోడల్స్ సెలెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ డిజైన్స్ చాలా యూనిక్గా ఉండాలి. ఈ 3 డేస్లో అంత మంచి డిజైన్స్ వేయడం అన్నది చాలా ఇంపాసిబుల్. సో నేను ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయదలుచుకున్నాను. ఐఆమ్ సో సారీ అంటూ చెప్పాడు రోహిత్. ఇంపాసిబుల్ అని మీరెందుకు అనుకుంటున్నారు? ఇట్ ఈజ్ పాసిబుల్. మాకు 3 డేస్ అవసరం లేదు, జస్ట్ 2 డేస్ టైం ఇవ్వండి. ఈ టైంలోనే మేము మంచి డిజైన్స్ రెడీ చేస్తాము అని శశిక అనడంతో సీరియస్గా ఆమె వైపు చూసి, డిజైన్ రెడీ చేయడం అంటే పెన్సిల్ తీసుకుని పేపర్ మీద బొమ్మలు గీయడం అనుకుంటున్నావా ఏంటి? దానికి చాలా టాలెంట్ ఉండాలి. పైగా మన దగ్గర అంత టాలెంట్ ఉన్న డిజైనర్స్ ఎవరు లేరు. ఈ 2 డేస్లో ఎక్కడి నుంచి డిజైన్ని తీసుకువచ్చి డిజైన్స్ గీయిస్తావు? ఇంట్లో ఆటలాడినట్లు ఇలా బిజినెస్ వ్యవహారాల్లో కూడా తలదూర్చి ఆడుకోవాలని చూడకు, చంపి పడేస్తాను అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు విహాన్. అతను అంతలా సీరియస్గా అవ్వడంతో కోపంగా అతని వైపు చూస్తూ ఆ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోయింది శశిక. అది చూసి వంకరగా నవ్వుకుని,
సార్తో ఇది కలిసి వస్తే కొంపతీసి నా కొంపకి ఎసరు పెట్టే క్యాండిడేట్ ఏమో అనుకుని కంగారు పడి చచ్చాను. కానీ విహాన్ ఆమె మీద అంతలా కారాలు మిరియాలు నూరుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇది ఏ సైడ్ క్యారెక్టర్ అవుతుంది కానీ నాలా మెయిన్ క్యారెక్టర్ కాదు అని అర్థమైపోతుంది అని మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంది రిషిక. చెప్పండి మిస్టర్ విహాన్, మీ వల్ల జరిగిన ఈ మిస్టేక్కి మీరు ఏ సంజయ్షి చెప్పబోతున్నారు అంటూ నిలదీశాడు రోహిత్. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ రోహిత్. అందరూ నమ్మకంగా పనిచేస్తున్నారు అనుకున్నాను, కానీ వాళ్ళలో కొందరు నమ్మక ద్రోహులు కూడా ఉన్నారు అని నేను గ్రహించలేకపోయాను. అందుకే ఇంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. దీనికి సారీ చెప్పడం తప్ప నేను చేసేదేమీ లేదు. కానీ కొంచెం టైం ఇస్తే మాత్రం అనుకున్న దాని ప్రకారం మీకు మంచి డిజైన్స్ ఇస్తాను అంటూ సంజయ్షి చెప్పాడు విహాన్. బయటికి వచ్చిన శశిక రిసెప్షన్లో ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి ఏదో చెప్పి అక్కడే ఉన్న ఒక సిస్టమ్ వాడుకుని అందులో ఏవో డౌన్లోడ్ చేసి అవి ప్రింట్అవుట్ తీసుకుంటూ ఉంది. అప్పుడే ఫ్యాక్స్ కూడా రావడంతో ఆ లెటర్తో పాటు తను ప్రింట్అవుట్ తీసుకున్న పేపర్స్ కూడా పట్టుకుని విహాన్ క్యాబిన్లోకి ఫాస్ట్గా వెళుతూ ఉంది ఆమె. చెప్పాను కదా నా దగ్గర ఆ టైమే లేదు అని. ఈ కాంపిటీషన్ మా కంపెనీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మీ డిజైన్స్ మార్కెట్లోకి తీసుకువెళ్దాం అనుకున్నాము, కానీ అవి అంతకన్నా ముందే మార్కెట్లో ఉండడంతో నేను ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాను. దీనికి నష్టపరిహారంగా ముందు మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మీరు 50 crores మా కంపెనీకి కట్టవలసి ఉంటుంది. సో ఆ అమౌంట్ అరేంజ్ చేసుకోండి అంటూ చెప్పాడు రోహిత్. అది విన్న అక్కడ ఉన్న వారందరికీ తల తిరిగినంత పని అయ్యింది. 50 కోట్లు అంటే మాటలు కాదు. దీనితో కంపెనీకి చాలా నష్టం రావడంతో పాటు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న గుడ్ విల్ కూడా పోతుంది. ఆ తర్వాత కంపెనీ ఎలా రన్ అవుతుందో ఏమీ చెప్పలేని పరిస్థితి అని విహాన్ మనసులో అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగానే, మీరు అలా ఆలోచించుకుంటూనే ఉండండి, అతి త్వరలోనే మా కంపెనీ తరపున లాయర్ వచ్చి మీతో లీగల్గా మాట్లాడతారు అని చెప్పి బయటకు వెళ్ళిపోతున్న రోహిత్ దారికి అడ్డంగా నిలబడింది శశిక. ఆమెని ఎగాదిగా చూసి, వాట్ మిస్, ఇంకా మీరు చెప్పవలసింది ఏమైనా మిగిలి ఉందా ఏంటి? నా దారికి అడ్డంగా వచ్చారు వంకరగా నవ్వుతూ అడిగాడు రోహిత్. ఆ మాటతో అటు తిరిగిన విహాన్కి శశిక వారికి అడ్డంగా ఉండడం కనిపించడంతో ఇంకా చాలా కోపం వచ్చింది. ఏయ్ మెంటల్, ఏం చేస్తున్నావు నువ్వు అని అతను అంటూ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళేసరికి కనీసం అతని వైపు కూడా చూడకుండా అతనికి ఒక పేపర్ చూపిస్తూ, నేను ఈ కంపెనీ డిజైనింగ్ సెక్షన్కి హెడ్ని సార్. నాకు మాధవరావు గారు ఆ పోస్ట్ ఇచ్చారు. సో డిజైనింగ్ సెక్షన్ హెడ్గా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లంకి పూర్తి బాధ్యత నాది. వచ్చిన ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవలసిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్ అంటూ చెప్పింది శశిక. తన చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ తన పైన ఉన్న మాధవరావు సంతకం వైపు కోపంగా చూస్తూ, ఇప్పటికి వచ్చిన నష్టం చాలదు అని ఇది ఇంకా నన్ను ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుంది. కానివ్వండి చెప్తాను అని మనసులో అసహనంగా అనుకుంటూ చంపేసేలా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు విహాన్. ఆమె మాటలకి వంకరగా నవ్వుతూ, సో మీరే అన్నమాట ఈ కంపెనీ డిజైనర్. అయితే చెప్పండి, మీరు ఇచ్చిన డిజైన్స్ ఫేక్ డిజైన్స్, కాపీ చేసిన డిజైన్స్ అని సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయిపోయింది. కాబట్టి నేను ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు ఏ అభ్యంతరం ఉంది అంటూ వెటకారంగా అడిగాడు రోహిత్. గట్టిగా ఒకసారి శ్వాస తీసుకుని వదిలి, ఐఎమ్ వెరీ సారీ సార్. జరిగిన మిస్టేక్ మా వల్ల కాకపోయినా మా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వల్ల జరిగింది. కావున మా కంపెనీ తరపున మీకు జరిగిన నష్టానికి మేము సారీ చెప్తున్నాము. మీకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు మార్కెట్లో లేని అద్భుతంగా ఉండే డిజైన్స్ కావాలి. సో ప్లీజ్ సీ దిస్ డిజైన్స్. ఇవి మీకు నచ్చితే ఓకే, లేదు అంటే మాకు 2 days, కేవలం 2 days మాత్రమే టైం ఇవ్వండి. వీటికన్నా అందంగా ఉండే డిజైన్స్, ది బెస్ట్ అనిపించే డిజైన్స్ నేను మీకు ఇస్తాను అంటూ తన చేతిలో ఉన్న కొన్ని పేపర్స్ రోహిత్కి ఇచ్చింది శశిక. ఆమె మాటలు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఆ పేపర్స్ తీసుకునే డిజైన్స్ చూస్తున్న రోహిత్ ఒక్కసారిగా స్టన్ అయ్యాడు.
వావ్! వాట్ బ్యూటిఫుల్ డిజైన్స్. రియల్లీ ఫెంటాస్టిక్. మీరు మాకు ముందు చూపించిన డిజైన్స్ కన్నా ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. అని అతను అనడంతో షాక్ అయిన విహాన్ అతని చేతిలో ఉన్న డిజైన్స్ ఒక్కసారిగా లాక్కుని ఆతృతగా వాటిని చూస్తూ ఉన్నాడు. అవి చాలా అద్భుతంగా ఉండడంతో విహాన్ పెదవులపై కూడా చిన్న చిరునవ్వు వచ్చింది. అప్పటి వరకు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తనకి ఏదో అద్భుతం జరిగిన ఫీలింగ్ కలిగింది. నిజంగా ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి. కానీ ఇంకొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు అడిగినట్లు 2 డేస్ టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీలైనంత బెటర్‌గా ట్రై చేయండి. లేదంటే ఈ డిజైన్స్ అయినా మేము తీసుకుంటాము. నో ప్రాబ్లమ్ అని రోహిత్ చెప్పడంతో విహాన్ ప్రాణం కొంచెం తేలిక పడినట్లయింది. థ్యాంక్ యూ మిస్టర్ రోహిత్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషంగా చెప్పాడు అతను. ఆ థ్యాంక్స్ ఏదో నాకు కాదు మీ డిజైనర్‌కి చెప్పండి. అంటూ ఆమె వైపు తిరిగి వెల్ డన్ మిస్ అంటూ ఆగిపోయాడు రోహిత్. దాంతో చిన్నగా నవ్వుతూ శశి అని చెప్పింది శశిక. హా, శశి. నైస్ నేమ్. ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవాలని చూసే ఎంప్లాయీస్ని నేను చాలామందిని చూశాను. కానీ ఇలా ధైర్యంగా సంబంధం లేకపోయినా సరే ప్రాబ్లమ్ ఫేస్ చేసి సాల్వ్ చేసే ఎంప్లాయీని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మరొక్కసారి కలుద్దాం అంటూ తన చెయ్యి ముందుకు చాపాడు రోహిత్. ఆ చేతిని అందుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ చెప్పింది శశిక. కానీ అది చూసిన విహాన్కి గుండెలో చిన్నగా మంటలా మొదలయ్యింది. అతని చెయ్యి చాపాడే అనుకో, ఇది చెయ్యి వాడి చేత్తో కలపాలా ఏంటి? సింపుల్గా ఇగ్నోర్ చేయొచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. ఓకే బాయ్ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహిత్. దానితో ఒక్కసారిగా శశికని గట్టిగా కౌగిలించుకున్నాడు విహాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు నాకు చాలా 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 పెద్ద హెల్ప్ చేశావు. ఒక రకంగా నష్టాల్లోకి వెళ్ళిపోయే నా కంపెనీని తిరిగి నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎక్సైట్ అవుతూ చెప్తున్నాడు అతను. కానీ అతని మాటలు ఏవీ కూడా శశిక చెవులకి చేరడం లేదు. అతను అంత గట్టిగా తనని కౌగిలించుకోవడంతో షాక్ అయిన ఆమె అలానే బొమ్మలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండెల్లో ఆమెకే తెలియని ఏదో అలజడి చిన్నగా మొదలవుతూ ఉంది. అక్కడే ఉండి అదంతా చూస్తున్న రిషికకి మాత్రం కళ్ళు ఎర్రగా మండిపోతూ ఉన్నాయి. అతను తన ముందే మరో అమ్మాయిని కౌగిలించుకోవడం ఆమె అస్సలు భరించలేకపోతుంది. దాంతో సార్ అంటూ గట్టిగా అరిచింది ఆమె. ఆ అరుపుకి అదిరిపడి శశికని వదిలి కొంచెం దూరం జరిగి ఆమె వైపు చూసి కోపంగా వాట్ అంటూ సీరియస్గా అడిగాడు విహాన్. ఇది ఆఫీస్ సార్. ఈ విషయం మీరు మర్చిపోతున్నట్లున్నారు. పైగా ఇంకో 10 మినిట్స్లో మీటింగ్ కూడా ఉంది. మనం వెంటనే వెళ్ళాలి అంటూ సీరియస్గా చెప్పింది రిషిక. మాడిపోయిన మసాలా దోశలా ఉన్న ఆమె మొహం చూసి నా మొగుడు నన్ను కౌగిలించుకుంటే దీనికి ఎక్కడో కాలిపోతున్నట్లుంది. మాడు వాసన తెగ కొడుతుంది అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది శశిక. ఓకే, నువ్వెళ్ళు, నేను వస్తాను అని ఆమెకి విహాన్ చెప్పడంతో సీరియస్గా శశిక వైపు చూస్తూ ఇది ఎవరో కానీ మొహం కనిపించకుండా మాస్క్ వేసుకుని వచ్చి నా వాడిని తన్నుకుపోవాలని చూస్తుంది. ముందు దీని సంగతి ఏంటో తేల్చాలి అది మనసులో కచ్చిగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషిక. శశి, నువ్వు కూడా వెళ్ళి నీ వర్క్ చూసుకో. క్యాబిన్ ఎక్కడో అటెండర్ని అడిగితే చూపిస్తాడు. రోహిత్ అన్న మాటలు గుర్తున్నాయి కదా. ఈ డిజైన్స్ కన్నా చాలా బెస్ట్ డిజైన్స్ అతనికి మనం ఇవ్వాలి. మన డిజైన్స్ కొట్టేసి మనల్ని దొంగ దెబ్బ తీయాలి అని చూసిన ఆ కంపెనీకి నీ డిజైన్స్తో సరైన బుద్ధి వచ్చేలా చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం నీపైనే ఉంది. అర్థమైంది కదా అన్నాడు విహాన్. ఆ మాటకి చిన్నగా తల ఊపుతూ అర్థమైంది సార్, నేను నా బెస్ట్ ఖచ్చితంగా ఇస్తాను, థ్యాంక్ యూ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశిక. వెళుతున్న ఆమెను చూసి ఇది చేసే కోతి పనులు చూసి ఏ పని రాని కొండముచ్చు అనుకున్నాను. కానీ పర్వాలేదు, డిజైన్స్ చాలా బాగా గీసింది. చూస్తూ ఉంటే పాప దగ్గర చాలా టాలెంట్ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఆ టాలెంట్ని ఎలా వాడుకోవాలో ఆలోచించాలి అని మనసులో అనుకున్నాడు విహాన్.
అలా ఆ రోజంతా ప్రాజెక్టులు, మీటింగ్లు, వర్క్ అంటూ అందములిద్దరూ చాలా బిజీ అయిపోయారు. ఎంత బిజీగా వర్క్ చేస్తూ ఉన్నా కూడా అనీషా అన్న మాటలు వియాన్ మెదడులో గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి. ఆమెకి ఏదో ఒక రకంగా గుణపాఠం చెప్పాలి, మళ్ళీ తన వైపు చూడకుండా చేయాలి అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ అతని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉండడంతో అటువైపుగా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అతను. చూస్తూ ఉండగానే టైం 5:30 అయ్యి తన వర్క్ కంప్లీట్ అయింది. దాంతో తన బ్యాగ్ తీసుకుంటూ 7కి గృహప్రవేశం చేస్తావా? అలాగే చెయ్యి. నీకు గ్రాండ్గా స్వాగతం పలకడానికి నేను నా ఇంట్లో రెడీగా ఉంటాను అని మనసులో అనుకుని ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు వియాన్. ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడు? అనీషకి అతను ఎలాంటి వెల్కమ్ చెప్పబోతున్నాడు? అనీషా అతని ఇంట్లో గృహప్రవేశం చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.